ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి కర్ణాటక ఉడుపీలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేశారు. శనివారం ఉడుపీలోని శ్రీకృష్ణ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడుపీ జిల్లాలోని కుందాపురంలోనే జన్మించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంత ఊరు కుందాపురం. ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం ముందు నిలబడి తల్లితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. సెప్టెంబర్ 2వ తేదీ తన తల్లి పుట్టినరోజు అని, ఆమె పుట్టినరోజుకి నేను ఇచ్చే మొదటి బహుమతి ఇదేనంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. తాతమ్మ కళ సినిమాతో ఆయన సినిమాల్లోకి అరంగేట్రీ చేశారు. బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుకను పురస్కరించుకొని సినీ పరిశ్రమ పెద్దలు సెప్టెంబర్ 1వ తేదీన అంటే ఆదివారమే బాలయ్య బాబు గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులందరూ వచ్చారు. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకకు వెళ్లకుండా పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్లాన్ వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. తల్లి పేరు చెప్పి హైదరాబాద్లో ఉండాల్సిన ఎన్టీఆర్ ఉడుపి వెళ్ళినట్టు చెప్తున్నారు. హైదరాబాద్లో ఉంటే ఎన్టీఆర్కు బ్యాడ్ నేమ్ వస్తుందని, అందుకే తన తల్లి పేరు చెప్పి ముందే అలర్ట్ అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుక ఆదివారం జరగనుంది. కానీ ఎన్టీఆర్ సెప్టెంబర్ 3వ తేదీ దాకా హైదరాబాద్కి రావడం లేదు. అందువల్ల బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుకకు ఎస్కేప్ చేయొచ్చు. బాలయ్యకు గట్టి షాక్ ఇవ్వాలనే ప్లాన్తోనే ఎన్టీఆర్ ఇలా చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.